Jesus said, "Go ye therefore into all the world, make disciples of all nations, baptizing them in the name of the Father, the Son, and the Holy Spirit, teaching them to observe all that I've commanded you. And lo, behold, I'm with you until the end of the age." I'm heading to Hyderabad and then Vijayawada. అలాగే మనకు క్రీస్తుకు మధ్యలో అపవాది రాకున్నట్లుగా వారికి అవకాశం ఇవ్వకుండా నీవు నీ దేవుడి ఐక్యత కలిగి ఉన్నట్లుగా. Because that's where sin comes. When we're separated from God, when we're not finding our needs in Him. మనం పాపం ఏం చేస్తుందంటే ఆయన నుంచి వేరుపాటు చేస్తుంది. మనం దేవునికి వేరై ఉన్నామంటే పాపం వలన ఏదో మన దేవుడి నుండి వేరు చేస్తుంది. మన అవసరాలు దేవుని మీద ఆధారపడకుండా చేస్తూ ఉంటుంది. When we choose to find what we need outside of Him, right? అనేక సార్లు మనకు అవసరమైన వాటిని ఆయన నుండి వేరుగా మనం వెతుకుతూ ఉంటాం, కనిపెడతా ఉంటాం. And we don't want to do what He's asking. వాస్తవానికి ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు దాన్ని చేయు. We don't trust Him. ఆయన మీద నమ్మకం ఉంచం. And we need to trust Him. కానీ మనం ఆయన నమ్మాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. Because He knows everything. ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు. He has a plan for us. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. He understands. ఆయన అర్థం చేసుకోలేడు మన బాధను. If we listen to Him, we can never go wrong. మనం ఆయన మాటను విన్నట్లయితే మనం ఎప్పుడు కూడా తప్పిపోము. If we say, "I am too weak, I need you to be my strength." ప్రభువా నేను బలహీనుడను కనుక నాకు నీ శక్తి కావాలి, నీవు కావాలని మనం చెప్పినట్లయితే He will give it. ఆయన మనకు అనుగ్రహిస్తాడు తన శక్తిని. If we say, "I need wisdom, I'm confused, I don't know what to do." నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను అయోమయంలో ఉన్నాను, నాకు నీ జ్ఞానం కావాలని అడిగినప్పుడు He will give it. ఆయన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు.
Whoever lacks wisdom, He'll give it abundantly. మనం చూసినట్లయితే మీలో జ్ఞానం ఎవరికైనా పొదుగుకోండి అని అడుగు, నేను వానికి సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. He's saying every place you're tempted, every place. నీవు శోధించబడిన ప్రతి విషయంలో I am enough. నేను నీకు చాలిన దేవుడను. I have promised you. నేను నీకు వాగ్దానం చేస్తాను. You don't need to do what your flesh is saying. ఆ పరిస్థితుల నుంచి బయట రావడానికి నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. The mindset on the flesh is death. It's death. And reverence. అలాగే ప్రార్థన, యాజకులు, భయభక్తులు, Fear of God. దేవుని యందు భయము, revere Him, to honor Him, to humble ourselves before His greatness. దేవుని యొక్క శక్తి ఎదుట, ఆయన గొప్పతనం ఎదుట తగ్గించుకొనుట, విధేయత, లోబడుట. You can imagine a king on his mighty throne, and there's one of his people, and as they come into the throne room, the universe, ఆయన సమస్తములకు అత్యంత అధికారియు, తర్వాత మహాబలవంతుడైన దేవుడు కాబట్టి ఆయనకు అందరూ భయపడు వారై ఉండాలి. he was tempted, and he cried out, and he was delivered. ఆయన శోధించబడినప్పుడు మహారోదనంతో కన్యకతో ప్రభు యొక్క ఏడ్చినప్పుడు వెంటనే తండ్రి కుమారుని విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కుమారుని విడిపించబడేది. And our Savior knows, our King knows how hard living in this evil afflicted world is. This kingdom of darkness. అలాగే ఈ పాపపు చీకటి ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మరి జీవించుట ఎంత కష్టతరమో, ఎంత సవాలుతో కూడిన విషయమో మన రాజుకి, మన యేసయ్యకు అది బాగా ఎరుగును. He knows how weak we feel, how oppressive it is. మరి ఈ పాప ప్రపంచంలో జీవించుట ఎంత ఒత్తిడితోనో, ఎంత పోరాటాలతో కూడిందో మన రాజుకి ఆయన ఎరుగు. He was tempted in every respect, every area that we are. ఈ రోజు మనం వెళుతున్నటువంటి అన్ని, మనం ఏ పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నామో ఆ అన్ని విషయాలలో ఆయన కూడా శోధించబడిన వాడిగా ఉన్నాడు. And reverence. అలాగే ప్రార్థన, యాజకులు, భయభక్తులు, Fear of God. దేవుని యందు భయము, revere Him, to honor Him, to humble ourselves before His greatness. దేవుని యొక్క శక్తి ఎదుట, ఆయన గొప్పతనం ఎదుట తగ్గించుకొనుట, విధేయత, లోబడుట. You can imagine a king on his mighty throne, and there's one of his people, and as they come into going to be so real that your people will know that you are the Lord who is seated in heaven, watching over the affairs of men. We bless you because of the new anointing that you are going to release in this place. We thank you, Lord, because of the servants of God.
we are going to stand and manifest and speak that which is your will. Use them, O God. Use them for the glory and honor of your name. And Lord, you have a plan for the men and women of God in this land. I pray in the name of the Father, the Son, and the Holy Spirit that, Lord, your presence is going to be manifest in this land.